నేను లొల్లి పెడితేనే కదా మంత్రి పదవి వచ్చింది. బీసీలకు మంత్రి ఏమంటాడు ఆయన రేవంత్ రెడ్డి గారు? మీరు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి, ముదిరాజు బిడ్డలారా మీకు మంత్రి పదవి ఇస్తా. ఈయన అయ్యా రేవంత్ రెడ్డి గారు, కొడంగల్లోనే నీకు దిక్కు లేకపోయా 18లా దిక్కు లేక ఆ బొచ్చ పట్టుకొని మల్కాజ్గిరికి వస్తే ఆడో ఎక్కేసి తినుకుంటే బతికి వాడినే. ఈయనట మనకు బిచ్చమేస్తారట. మీ కాందాదెంత, మీ లెక్కెంత, పిడికేడు మంది లేని మీరు మాకు పెడతారు. బీసీలంతా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలంతా తిన్నాక చేతులు కడుక్కుంటాం కదా, మెతుకులు ఓ 4-5 పడతాయి కాడా, అవన్నీ ఒక దగ్గర నూపితే కూడా వాళ్ళకి ఎక్కువ అవుతాయి. ఇంకా గన్ని ఉంటాయి, మీరు మాకు పెడుతున్నారు. చెప్తా, ప్రతి గ్రామానికి వచ్చి లెక్కలు చెప్తా, ప్రతి గ్రామంలో మీరు చేస్తున్న దుర్మార్గం చెప్తా. ఇంకా ఆయన నేను నల్లమల పులిని ఉంటాడు. పులి వస్తే ఏం చేస్తామన్నా ఊర్లో పోండి కట్టె తీసుకొని దంచుకోవటం, కొట్టమా? పులి ఏం చేస్తుంది? గొర్రెలను మేస్తుంది కదా. నేను పులి ఉంటాడు, కరెక్టే. మరి ఒకటైతే నిజం, గతంలో ఉన్న ఆయనేమో నేను కుక్కను ఉన్నాడు, కావాలి కుక్కను అని చెప్పిండు. ఎవరు చెప్పారు ఈ మాట? కేసీఆర్ ఏమని నేను కావాలి కుక్కను అన్నాడు. ఈయననేమో పులి అంటుండు. ఈ జంతువులతో మనకెందుకా? ఈ జంతువులతో మనకెందుకు? అందుకే రేపటి తెలంగాణ రాష్ట్రంలో బీసీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి బీసీ కుటుంబానికి కనీసం 2 ఎకరాల భూమిని ఉచితంగా పంచాలనేదే మా ప్రభుత్వం, రేపటి ప్రభుత్వ ఆశయం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. వాళ్ళెంట పోతేనేమో ఉన్నాయి పోతాయి, మనంట మనం తిరిగితేనేమో కనీసం 2 ఎకరాల భూమి అన్న వస్తుంది. ఇక్కడ 16,000 ఎకరాలు ఉంది ఇక్కడ పంచేది. ఆ లెక్కలు ఉన్నాయి, మన తాన తీస్తా ఎన్నడో ఉన్నారు, తీసి పెడతా. 16,400 ఎకరాలు ఉంది ఇక్కడ, అవి వేస్తాం ఎన్నడో ఉన్నాడు. అలాగే దేవరకద్ర నియోజకవర్గ ప్రజలారా, రాబోతుంది బీసీ ప్రభంజనమే. నేను వివిధ పార్టీల్లో ఉన్నటువంటి బీసీ నాయకులకు కూడా చెప్తా ఉన్నా, మిమ్మల్ని మీరన్న ఒక్కసారి అద్దంలో చూసుకోరి. మీరు ఏ పార్టీలు ఉన్నారు, ఏం చేస్తా ఉన్నారు, ఎంత ఇజ్జత్ తక్కువ ముచ్చట, ఎంత ఇజ్జత్ తక్కువ ముచ్చట ఆ పార్టీలలో ఉంటే. ఇవాళ నా బీసీ జాతుల పక్షాన నిలబడతా అని చెప్పి, నా బీసీ జాతులకు అధికారాన్ని అందిస్తా అని చెప్పి వర్మ ముదిరాజు వచ్చి ఇలా నా జాతులు, నా పార్టీ, నా హక్కులు అని చెప్పి నా పక్కకు వచ్చి నిలబడ్డాడు కదా. ఇగో ఈ బిడ్డను చూసి నేర్చుకోరు రేపు పొద్దుగాల. చాలా మందికి ఏం చేయబోతా ఉన్నాడు, మల్లన్న ఏం చేయబోతా ఉన్నాడో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలుసు, ప్రతిపక్ష నాయకునికి తెలుసు. వాళ్ళు డిసైడ్ అయిపోయింది, ఇది ఆకర్ర పైగా మళ్ళీ మనకు దక్కదరా అధికారం అని చెప్పి వాళ్ళు డిసైడ్ అయిపోయింది. కాబట్టి బీసీ యువకులారా, బీసీ సోదరులారా, బీసీ జర్నలిస్టులారా, మీ అందరికి ఒకటే రిక్వెస్ట్, మనోళ్ళంతా ఒకటే, ఎక్కడికక్కడ ఒకటే బీసీలంతా. కాబట్టి ఇక్కడ ఈ నియోజకవర్గంలో కూడా ఇంకా ఎవరైనా మనోళ్ళు మిగిలిపోతే వాళ్ళను కూడా చైతన్యవంతం చేయండి, వాళ్ళను కూడా పలకరించండి, వాళ్ళకు కూడా బీసీ వాదాన్ని మీరు తెలియజేయండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇక మొత్తం తెలంగాణ రాష్ట్రంలో దేవరకద్ర నియోజకవర్గంలో రేపటి ఎన్నికల తర్వాత జరిగే ప్రభంజనం ఈ మహబూబ్ నగర్ లో ఉన్నటువంటి రెడ్లకు చెంపపెట్టు లాంటిగా ఉంటది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఆడ ఇదే పాలమూరు కాడ జైపాల్ రెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పి పేరు పెట్టిండు ఆయన. ఎవరు? సూదిన్ జైపాల్ రెడ్డి అని కేసీఆర్, ఆయనకు రేవంత్ రెడ్డి గారికి మామైతాడో ఏమైతాడో మనకు తెలియదు, ఆయన పేరు పెట్టిండ. జైపాల్ రెడ్డి గారి రాజకీయ జీవితాన్ని నేను ఆయన బయోగ్రఫీ చదివిన, ఏం లేదు ఏక్యమా. పండుగల సాయన్న పేరు కదా పెట్టాల్సింది, ఎర్ర సత్యమన్న పేరు కదా పెట్టాల్సింది. ఇక్కడ పెట్టాల్సిన పేర్లు అవి, మనోళ్ళ పేర్లు పెట్టకుండా ఇలా వాళ్ళు నిజంగా ఎర్ర సత్యమన్న అనేటోడు ఉంటే ఈ ఒక్కడన్నా ఉండునా? ఒక్కడన్నా
అందుకే